హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఆల్రెడీ నిన్న ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేసాం కదండి. సో దాంట్లో భాగంగా మనం జనరల్ అవేర్నెస్ పార్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు రీజనింగ్ పార్ట్ అయితే చూద్దామండి. సో రీజనింగ్ పార్ట్లో ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్చేంజ్ ఆఫ్ సైన్స్ వుడ్ మేక్ ద ఈక్వేషన్ కరెక్ట్. సో ఇక్కడ మనకి ఏంటంటే రెండు ఈక్వల్స్ లైక్ సింబల్స్ ఇచ్చారండి, ఇంటర్చేంజ్ చేసే సింబల్స్. అండ్ మనకి ఏ నెంబర్స్ ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈ పర్టికులర్ వాల్యూ అనేది వస్తుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఆప్షన్స్ వెరిఫై చేసుకోవాలండి, ప్రతి ఆప్షన్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనం థర్డ్ ఆప్షన్ వెరిఫై చేస్తే మనకి సో ప్లస్ వాల్యూ వెరిఫై చేస్తే మనకైతే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. సో మనకి ఈ వాల్యూస్ కూడా చేంజ్ చేసుకోవాలి. 6 ఇంటూ ప్లేస్లో ప్లస్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ 6 ప్లేస్లో 8 పెట్టాలి, అండ్ ప్లస్ ప్లేస్లో మనకి ఇంటూ పెట్టుకొని మళ్ళీ 2తో చేయాలన్నమాట. సో ఇలా చేయాలండి. ఇలా చేశాక మనకి ఆప్షన్ అయితే సో ఇది కరెక్ట్ అవుతుంది. సో ఇది చేస్తే మనకి చూడండి ఇక్కడ 8 to 16 ప్లస్ 6 అనమాట. సో వాల్యూ ఈక్వల్ టు 22 సాటిస్ఫై అయింది కదండి. సో మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, if minus stands for addition, plus stands for subtraction, division stands for multiplication, and multiplication stands for division, then which of the following statements equations is correct. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో కూడా మనం అన్ని రీప్లేస్ చేసుకొని సాల్వ్ చేసుకుంటేనే మనకు ఆన్సర్ వస్తుందండి. సో ఇక్కడ మనం ఫస్ట్ వాల్యూ అనేది రీప్లేస్ చేసుకొని చూద్దాం. సో మనకి ఫస్ట్ వాల్యూలో 50 ఇక్కడ సైడ్ చేస్తున్నానండి నేను, చూడండి. 50 ఇంటూ ప్లేస్లో మనకి ఇక్కడ స్టాండ్స్ ఫర్ డివిజన్ అన్నారు. సో డివిజన్, సో 5 మైనస్ ఇక్కడ డివిజన్ ప్లేస్లో మనకి మల్టిప్లికేషన్ అనేది రావాలి. సో 2 మైనస్ ప్లేస్లో మనకి మైనస్ ప్లేస్ స్టాండ్స్ ఫర్ ఎడిషన్ అన్నారు. సో 30 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనకి చూస్తే ఇక్కడ 10 వస్తుందండి. 10 ఇంటూ 2 20, ఇది 20 వాల్యూ ప్లస్ 30. సో 20 ప్లస్ 30 మైనస్ 25. సో మనకి ఇక్కడ చూస్తే మైనస్ 25 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఆప్షన్ అనేది సెకండ్ దానికి 1 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, థర్డ్ క్వశ్చన్. సో మనకి డైరెక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి 3 నుంచి 4 వరకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సమ్ ఈక్వేషన్స్ ఆర్ సాల్వ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్టెన్ సిస్టమ్. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద అన్సాల్వ్డ్ ఈక్వేషన్ ఆన్ దట్ బేసిస్. సో మనకి ఇక్కడ చూద్దామండి ఏ ఫార్మాట్లో ఇచ్చారో మనకి ఈక్వేషన్ అనేది ఎలా సాల్వ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూసారంటే మనకి 6 లాజిక్ వచ్చి మనకి ఇక్కడ 6 ప్లస్ 2 వచ్చి 8 అవుతుంది. 8 మైనస్ 4. సో ఈ రెండింటికి ప్లస్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి, అండ్ వచ్చిన రిజల్ట్కి మైనస్ ఆపరేషన్ ఆఫ్ మధ్యలో నెంబర్ పర్ఫామ్ చేస్తే మనకి 4 అనేది వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా చూద్దామండి. 7 ప్లస్ 16 ఇది ప్లస్ ఆపరేషన్ కాబట్టి 16 మైనస్ 3 13 అవుతుంది. సో అట్లా సేమ్ ఇట్లా అన్నీ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి మనం ఇది కూడా అలాగే పర్ఫామ్ చేద్దాం. సో ఇది ఇక్కడ ప్లస్ కాబట్టి 17 మైనస్ 7. సో ఆన్సర్ వచ్చి మనకి 10 అవ్వాలన్నమాట. సో మనకి థర్డ్ దానికి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, ఫోర్త్ వన్. ఇక్కడ ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం, ఏ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో చూద్దాం మనం. ఇక్కడ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 2 అనేసి 24కి ఈక్వల్ చేయాలన్నారు. సో మనకి 3 ఇంటూ 5 ప్లస్ 7 ప్లస్ 2 చూడండి 15 ప్లస్ 9. సో మనకి ఈ పర్టికులర్ కండిషన్ చేస్తే ఈక్వల్ టు 24 అవుతుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి సో మనం లాస్ట్ దానికి కూడా అదే పర్ఫామ్ చేస్తామన్నమాట. సో 4 ఇంటూ 4 16 ప్లస్ ఇది 17 అవుతుంది. సో ఆన్సర్ వచ్చి 33 రావాలి. సో మనకి ఆప్షన్ వచ్చి 4 33 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. డైరెక్షన్స్ 5 to 7 ఇచ్చారు. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ రెస్పాన్సెస్ అన్నారు. సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు చూద్దామండి. 96 ఇక్కడ చూస్తే మనకి ఈ ఫార్మాట్లో వచ్చిందండి. 96 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 96 డివైడెడ్ బై 3 వస్తుంది. సో 96 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 32. 36 డివైడెడ్ బై 2 వచ్చి మనకి 16 అవుతుంది. సో ఇదే ఫార్మాట్లో మనం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం 48 సేమ్ వేలో చేస్తే మనకి 48 ఇంటూ 3 వచ్చి మనకి ఆన్సర్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చి మనకి 48 ఇంటూ 3 వచ్చి 144 కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఫిఫ్త్ దానికి బి అవుతుంది, 144. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, సిక్స్త్ క్వశ్చన్.
ఇక్కడ చూస్తే 7 ఇంటూ 6 ఇంటూ 7 6 2 84 అంటే ఇక్కడ మనకి చూడండి ఇట్లా ఈ పర్టికులర్ సీక్వెన్స్లో ఇక్కడ హైయెస్ట్ నెంబర్స్ వచ్చినప్పుడు మనకి ఆబ్వియస్గా ఈ పర్టికులర్ 3 అనేవి ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తేనే మనకి ఈ పర్టికులర్ అవుట్పుట్ అనేది రావాలన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు మోస్ట్లీ ఈ పర్టికులర్ పైన ఉన్న స్మాలర్ డిజిట్స్ని ఏదో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఇది అవ్వాలి. సో అలా చూసుకోవాలి మనం ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఇలా వచ్చినప్పుడు అలా చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి మీరు చూసారంటే ఇక్కడ 7 ఇంటూ 6 ఇంటూ 2 ఇక్కడ చూడండి 7 6 మనకి ఎంత అవుతుందంటే అది 84 అనేది ఈక్వల్ అవుతుంది. సో అట్లాగే మనం ఈ పర్టికులర్ ఆపరేషన్ కూడా చూద్దాం. 5 6 30 ఎంత చేస్తే మనకి 900 రావాలి. సో మనకి 30 అనేది 30 టైమ్స్ చేస్తే మనకి 900 వస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ అనేది 6 దానికి ఆప్షన్ అనేది డి అవుతుంది. సో 30 ఇంటూ 30 మనకి 900 ఆప్షన్ వస్తుంది కాబట్టి 30 ఇంటూ 30 వచ్చి మనకి 900 వస్తుంది కాబట్టి మనకి 6 దానికి ఆప్షన్ అనేది డి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చారు. సో ఇది కూడా సేమ్ అదే ఫార్మాట్ అండి. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ కానీ గమనిస్తే మనకి ఇవన్నీ ఆల్మోస్ట్ స్క్వైర్స్ లాగా కనిపిస్తున్నాయి కదండి. సో ఈ వాల్యూస్ అన్నీ మనకి స్క్వైర్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి. సో మేబీ సమ్ స్క్వైర్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అయింది అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మీరు 2 + 3 5 5 + 5 10 10 + 4 14. సో 14 స్క్వైర్ ఎంత అండి మనకి 14 స్క్వైర్ అనేది 196 అనమాట. సో కరెక్ట్ సాటిస్ఫై అయింది. సో 3 + 5 7 8 11 స్క్వైర్ అంటే మనకి 121. సో 121 సాటిస్ఫై అయింది. సో ఇట్లాగే ఇక్కడ 4 4 8 12 స్క్వైర్ అంటే మనకు 144. సో ఇట్లా సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఇక్కడ కూడా ఈ ప్లస్ యాడ్ చేసినాక స్క్వైర్ అనేది రావాలన్నమాట. సో మనకి ఇది 15 ఇక్కడ చూసుకుంటే మనకి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 125 ఏ స్క్వైర్ అనేది మనకి 15 స్క్వైర్ తెలుసు కదా మనకి. సో ఇప్పుడు మనకి ఆ 15లో నుంచి ఈ పర్టికులర్ వాల్యూస్ అనేది సపరేట్ చేస్తే మనకైతే ఆన్సర్ అనేది రావాలి. సో 7th ఆన్సర్ బి అండి. సో 5 సాటిస్ఫై అవ్వాలి. మనకి ఇక్కడ 6 ఇక్కడ 10 అనేది ఉంది కాబట్టి మనకి 15 స్క్వైర్ వచ్చి మనకి 225 కాబట్టి సో పర్టికులర్ ఇక్కడ 10 ఆల్రెడీ ఉంది కాబట్టి మనం 5 అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో 5 కాబట్టి మనకి ఆన్సర్ అనేది 5 అవుతుంది అనమాట. 7th ఆన్సర్ 5. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. డైరెక్షన్స్ 8 to 13 ఇచ్చారు. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఆర్ లెటర్స్ ఆర్ నెంబర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇవి ఒక పర్టికులర్ సీక్వెన్స్లో ఇస్తుంటారండి. లైక్ అలాంటప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అంటే మనకి చూసారంటే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ సింబల్ అనేది మనకి లాస్ట్లో ఇవ్వడం జరిగింది. సో మిగిలినంత సేమ్ అట్లాగే ఉన్నాయి. సో మనకి లాస్ట్ అనేది ఈ లెటర్ని ఫస్ట్ లెటర్ని లాస్ట్లో పెట్టారనమాట. సో కరస్పాండింగ్ నెక్స్ట్ దానికి కూడా మనకి డి అనేది లాస్ట్లో రావాలి. సో ఆన్సర్ విల్ బి అంటే స్టార్టింగ్ వచ్చి ఆర్ ఉండాలి. సో వీటిలో ఆర్తో ఏది స్టార్ట్ అవుతుందో చూసుకోవాలి. సో మనకి ఆన్సర్ వచ్చి ఇది అవుతుంది. సో కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటే ఇది సాటిస్ఫై అవుతుంది కాబట్టి 8th ఆన్సర్ సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూసారంటే 1 8 ఇక్కడ 64 ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి 8 × 8 64 అవుతుంది. ఇక్కడ మనకి 64 అవుతుంది కాబట్టి సో మనకి ఇక్కడ స్క్వైర్ ఛాన్స్ ఉందండి. స్క్వైర్ చెక్ చేద్దాం. సో 16 స్క్వైర్ మనకి 16 స్క్వైర్ ఇక్కడ మనకి ఆన్సర్లో లేదు కాబట్టి సో మనకి నెక్స్ట్ ఏంటంటే ఓకే 8 × 8 కాబట్టి సో 16 × 8 చూద్దామండి. 16 × 8 128 కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో ఇది మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఫార్ములా స్క్వైర్స్ కాదండి. సో 8 × 8 16 × 8 అనమాట. 8 మల్టిప్లై చేయాలి. 16 8 128. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. 10th క్వశ్చన్ 29:71. సో మనకి 79 ఎలా అవుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మనకి 29 ఇక్కడ వాల్యూ డబల్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి 29 × 2 ట్రై చేద్దాం. 2 ట్రై చేస్తే మనకి 58 వస్తుంది. సో 58కి 13 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 71. ఓకే సాటిస్ఫై అయింది. సో ఇదే కండిషన్ ఇక్కడ కూడా అప్లై చేయాలన్నమాట. 79 × 2 వచ్చి మనకి 158 అండి. 158 + 13 యాడ్ చేసుకుంటే మనకి 261 రావాలి. సో ఇక్కడ ఆప్షన్ అయితే మనకి లేదు కాబట్టి సో మనమైతే ఇక్కడ సో సారీ అండి ఇక్కడ 158 ప్లస్ మనకి ఎంత అవుతుంది 13 యాడ్ అవుతుంది. సో మనకి 160 150 160 168 171 అండి. ఇక్కడ మనకి 171 ఇక్కడ ఆప్షన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ తప్పండి. ఇక్కడ 171 ఉండాలి. సో ఇక్కడ ఇది మార్క్ చేసుకోండి. దీనికి ఆన్సర్ 171.
సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 11th క్వశ్చన్ ఎంబ్రేస్డ్ ఈజ్ టు హ్యూమిలియేటెడ్. ఇప్పుడు మనకి ఎంబ్రేస్డ్ అనేది ఈజ్ సినానిమ్ ఆఫ్ హ్యూమిలియేటెడ్ అండి. ఎంబ్రేస్డ్ అన్న హ్యూమిలియేటెడ్ అన్న సేమ్ మీనింగ్ వస్తాయి, ఇవి సినానిమ్స్. సో మనకి ఫ్రైటెడ్కి సినానిమ్ అడుగుతున్నారు. మనకి ఫ్రైటెడ్కి సినానిమ్ అంటే మనకి ఫ్రైటెండ్ ఆర్ టెరిఫైడ్ అన్న సేమ్ మీనింగ్స్ వస్తాయి కాబట్టి మనకి 11th ఆన్సర్ ఏ అవుతుందండి. సో నెక్స్ట్ 11th ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి మెకాబ్రీ ఈజ్ టు లవ్లీ. సో మెకాబ్రీ ఈజ్ టు లవ్లీ అన్నారు. ఇక్కడ బెయిన్ఫుల్కి ఏంటి అని అడుగుతున్నారు. సో మెకాబ్రీ అంటే మనకి ఇది ఆపోజిట్ మీనింగ్ అండి లవ్లీ అనేది. సో మెకాబ్రీకి లవ్లీ అనేది ఆపోజిట్ మీనింగ్ లైక్ యాంటినోమ్. సో మనకి బెయిన్ఫుల్ అంటే హార్మ్ఫుల్ అనేది మీనింగ్ వస్తుంది. సో దీనికి హార్మ్ఫుల్కి ఆపోజిట్ వచ్చి మనకి అన్హార్మ్ఫుల్ కాబట్టి సో మనకి 12th ఆన్సర్ అనేది ఏ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ చూడండి. సో ఇవి పర్టికులర్ అంటే వాటిని చేంజ్ చేసి మనకి ఇవ్వాలి ఇవి. సో మనకి ఎలా వచ్చిందో లైక్ ఏ లెటర్స్ బేస్ చేసుకొని మనకు వచ్చిందో చూద్దాం. ఏ అనేది ప్లస్ అవుతుందండి ఇక్కడ. సో +2 అయితే మనకి సి అనేది వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఎన్కి కూడా సేమ్ అట్లాగే రావాలి. ఎన్కి +2 అయినప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు చాలా స్మార్ట్ వర్క్ చేయాలండి ఇలాంటి క్వశ్చన్స్లో. మనకి మొత్తం సాటిస్ఫై చేసుకోవడానికి ఫస్ట్ ట్రై చేయొద్దు. ఎందుకంటే మనకి మోస్ట్లీ చాలా కేసెస్లో మనకి ఫస్ట్ లెటర్తోనే మనకి ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మీరు స్మార్ట్ వర్క్ చేసి ఆ పర్టికులర్ ఫస్ట్ దాంతో ఎలిమినేట్ చేస్తే మీకు వితిన్ సెకండ్స్లో మీకు ఆన్సర్ అనేది పెట్టగలుగుతారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనేది సి +2 కాబట్టి ఇక్కడ సి అండి. సో ఇక్కడ ఎన్కి +2 అంటే మనకి పి వస్తుంది. సో పీ కాబట్టి ఇక్కడ చూసారా మీరు ఆప్షన్స్లో ఒక్కటే పీ ఉంది. మీరు సో మిగిలినంత చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పీకి పెట్టేసుకోవచ్చు అనమాట. సో మనకి 13th పీ పెట్టేసుకుంటే లైక్ పీకి సాటిస్ఫై అవుతుంది కాబట్టి 13th సి అనేది కరెక్ట్ ఆప్షన్ అయిపోతుంది. కావాలంటే మీరు నెక్స్ట్ లెటర్స్తో కూడా ట్రై చేయండి, ఆల్టర్నేటివ్ లెటర్స్తో. సో మీకు అది కూడా కరెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి +2 అన్నిటికీ +2 ఇక్కడ కూడా సేమ్ అనమాట. సి +2 పీ +2 సో అట్లా మీకు సాటిస్ఫై అయిపోతుంది అనమాట ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో డైరెక్షన్స్ 14 to 19 నుంచి ఒక పర్టికులర్ ఇచ్చారండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫైండ్ ద ఆడ్ వర్డ్ నెంబర్ ఆర్ లెటర్స్ ఆర్ నెంబర్ పెయిర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అంటున్నారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే మనకి ఆడ్ ఏది అడుగుతున్నారండి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ చూసుకుంటే మనకి ఆడ్ వచ్చి మనకి ఇక్కడ సిలిండర్ అండి. సో ఇక్కడ ఇవన్నీ 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి మనకి సిలిండర్ అనేది మనకి డిఫరెంట్ ప్యాటర్న్ కాబట్టి మనకి ఇది సిలిండర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. యాచ్, సబ్మెరైన్, బోట్, షిప్ ఇవన్నీ మనకి యాచ్, బోట్ అండ్ షిప్ అనేవి మనకి వాటర్ మీద ట్రావెల్ చేస్తాయి. సబ్మెరైన్ ఇన్సైడ్ వాటర్ కాబట్టి మనకి ఆన్సర్ అనేది సబ్మెరైన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూస్తే లైక్ ఆటోబయోగ్రఫీ, మలయాళం, ఇంటెలిజెన్స్ అండ్ డిక్షనరీ. ఇక్కడ చూసుకుంటే మనకి ఇవన్నీ టైప్ ఆఫ్ వర్క్ కానీ పర్టికులర్ క్వాలిటీ గురించి మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ మలయాళం అనేది లాంగ్వేజ్ కాబట్టి మనకి ఆన్సర్ అనేది మలయాళం అవుతుంది. సో 16th ఆన్సర్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో MIZE ఇట్లా ఫాలోయింగ్ సీక్వెన్స్ ఇచ్చారు, ఏది ఆడ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి M అనేది +4 చేసుకుంటే మనకి I వస్తుందండి. +4 మనకి నెక్స్ట్ వచ్చి ఇక్కడ -2 వచ్చి G అవుతుంది. -2G అండ్ అగైన్ -2తో మనకి ఈ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ సీక్వెన్స్ చూద్దామండి. -4 ఇక్కడ -3 అవుతుంది. -3 అండ్ -2. సో ఈ కండిషన్ వచ్చి -4 -3 -2. ఇక్కడ వచ్చి R -4 N -3 వచ్చి K, ఇక్కడ K -2 వచ్చి I. సో ఇక్కడ చూస్తే H -4 వచ్చి D -3 A, D -3A, A -2 అనేది మనకి Y అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ ఈ 3 ఒక పర్టికులర్ సీక్వెన్స్లో ఉన్నాయి. అండ్ ఫస్ట్ మటుకు మనకి +4 -2 ఉంది. సో మనకి ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. సో మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో MIZE అనేది మనకి ఆన్సర్ అవుతుంది 17th క్వశ్చన్కి. సో నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ చూస్తే 42 4, 48 6, 32 2 అండ్ 15 5. సో ఇక్కడ ఇచ్చారు మనకి. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి. సో ఇది మల్టిపుల్ ఆఫ్ 6, ఇది మల్టిపుల్ ఆఫ్ 5, ఇది మల్టిపుల్ ఆఫ్ 2. బట్ ఇక్కడ చూడండి ఇది మల్టిపుల్ ఆఫ్ 4 కాదండి. సో మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అనేది 18లో ఏ అనేది ఆప్షన్ అవుతుంది. సో ఇది 4తో మల్టిప్లై అవ్వట్లేదు కాబట్టి మల్టిపుల్ ఆఫ్ 4 కాదు కాబట్టి సో మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ 19th క్వశ్చన్ చూడండి. ఇయర్ 2012, ఇయర్ 1998, ఇయర్ 2005 అండ్ ఇయర్ 1997. ఇక్కడ మనకి చూస్తే ఈ 3 అనేది నాన్ లీప్ ఇయర్స్ అండి. ఈ పర్టికులర్ ఇయర్ 2012 అనేది మనకి లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి సో మనకి ఆన్సర్ అనేది ఆడ్ మ్యాన్ అవుట్ కాబట్టి 19th ఆన్సర్ ఏ. ఇయర్ 2012 అనేది మనకి లీప్ ఇయర్ అనమాట.
సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ఆర్డర్ ఇన్ ద డిక్షనరీ. డిక్షనరీ ఆర్డర్తో మనం అరేంజ్ చేయాలి అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మీరు చూడండి, EU అనేది ప్రతిదానికి కామన్ ఉంది. సో ఆ పర్టికులర్ వర్డ్స్ అనేది తీసేసేయండి. EU అనేది, సో మనకి ఇక్కడ P అనేది PH ఉంది, PE ఉంది, G ఉంది. సో ఈ ఫస్ట్ ఆర్డర్ వచ్చి మనకి 4 అనేది రావాలి. సో 4 ఆప్షన్ దేంట్లో ఉందో చూసుకుందాం. సో ఇవి 2 లేదు కాబట్టి ఈ 2 క్యాన్సిల్ చేసుకుందాం. ఈ 2 లేదు కాబట్టి ఈ 2 క్యాన్సిల్ చేసుకుందాం. ఇది అండ్ ఇక్కడ 4, ఈ రెండిట్లో ఒక ఆప్షన్ ఉండాలి. సో దీని తర్వాత మనకి PH PE ఉంది. సో P అనేది మనకి నెక్స్ట్ రావాలి కాబట్టి 4 తర్వాత సెకండ్ అనేది డిక్షనరీ ఆర్డర్లో రావాలి. సో మనకి 4 తర్వాత 2 వచ్చే ఆప్షన్ ఇది ఒకటే కాబట్టి ఇది ఎలిమినేట్ చేసుకుంటాం. ఇది ఆన్సర్ అవుతుంది. సో మనకి 20th ఆన్సర్ 3 అండి. సో ఇది మనకి డిక్షనరీ ఆర్డర్ బేస్ చేసుకొని ఇది పర్టికులర్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ రెస్పాన్సెస్ వుడ్ బీ ద మీనింగ్ఫుల్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనం సో న్యూట్రిషన్ అనేది ఫస్ట్ అవుతుంది. సో మనకి ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ న్యూట్రిషన్ తర్వాత మనకి డైజెషన్ అనేది అవ్వాలి. సో నెక్స్ట్ అనేది సెకండ్ అవుతుంది. సో ఇవి 2 కూడా ఎలిమినేట్ అయిపోతాయి. సో మనకు ఆన్సర్ వచ్చి 4 అవుతుంది. సో దీనికి పర్టికులర్ 21కి మనకు ఆన్సర్ అనేది D. న్యూట్రిషన్, డైజెషన్ తర్వాత అబ్జార్ప్షన్ అవుతుంది, ఎంజైమ్స్ సెల్స్ అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ తర్వాత ఎక్స్క్రిషన్ అనేది జరుగుతుంది అనమాట. సో మీనింగ్ఫుల్ ఆర్డర్ వచ్చి మనకి ఈ పర్టికులర్ ఆర్డర్ 3, 2, 1 and 4. సో 21కి ఆన్సర్ D. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, సో 22 to 25 ఒక డైరెక్షన్స్ ఇచ్చారు. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ 1 term మిస్సింగ్, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసారంటే మీరు, సో ఇక్కడ 0, 8, 27, 64, 125. ఇక్కడ మనకి 0 క్యూబ్ చూస్తే 1 అవుతుంది. సారీ, ఇక్కడ 0 క్యూబ్, 1 క్యూబ్, ఇక్కడ 2 క్యూబ్ చూస్తారా మీరు, ఇక్కడ చూస్తే 0 క్యూబ్ వచ్చి 0 అవుతుంది, 2 క్యూబ్ వచ్చి 8 అవుతుంది, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. సో ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే మనకి ఇక్కడ 1 క్యూబ్ అనేది రావాలి. సో సీక్వెన్స్లో ఉన్నాయి కాబట్టి 1 క్యూబ్ అనేది 1 అనమాట. సో మనకి 22కి ఆన్సర్ 1. సో D అవుతుంది 22కి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి BMX DNW FOU అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూస్తే +2 అనేది B+2 అవుతుంది, ఇక్కడ D+2. సో మనకి F+2 అనేది మనకి ఆప్షన్ అవ్వాలి. F+2 అనేది మనకి H అవుతుంది. సో H అంటే సో ఈ 2 ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేసుకుంటాం. సో ఈ రెండిట్లో ఒకటి ఆప్షన్ అవ్వాలి. సో నెక్స్ట్ వాల్యూ కన్సిడర్ చేసుకుందాం. M+1 ఇక్కడ చూసుకుంటే M+1, N+1, సో O+1 మనకి. సో ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ 2 P's ఇచ్చారు కాబట్టి సో మీరు ఈ పర్టికులర్ దాన్ని చూడవాకండి, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్ని చూడండి. సో బికాస్ ఆల్రెడీ ఈ 2 ఆప్షన్స్లో మనకి PA ఉంది కాబట్టి మనం P చేసినా మనకి PA వస్తుంది వాల్యూ. సో PA వస్తుంది కాబట్టి మనం ఆ పర్టికులర్ టర్మ్ని ఎలిమినేట్ చేసుకోవాలన్నమాట మనం ఫాస్ట్గా చేయడానికి. సో నెక్స్ట్ వాల్యూ చూసుకోవాలి. సో x ఇక్కడ చూస్తే మనకి -1, x -1 అవుతుంది, WX. సో -1 ఇక్కడ -2 అవుతుంది యూకి, ఇక్కడ -1, -2. సో నెక్స్ట్ వాల్యూ అనేది మనకి -1 రావాలి మళ్ళీ. సో -1, -2 అనే సీక్వెన్స్లో ఫార్మ్ అవుతుంది థర్డ్ లెటర్ అనేది. సో -1, -2 మళ్ళీ -1 అనమాట. యూకి -1 అంటే మనకి T అవుతుంది ఆన్సర్. సో మనకి దీనికి ఆప్షన్ ఇది అవుతుంది. సో ఇది ఎలిమినేట్ చేసుకుంటాం. సో 23కి ఆన్సర్ D. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి,